Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది వైసీపీ. ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసిన గెలిచిన ఎమ్మెల్యేలతో పాటుగా ఇతర నేతలతో కూడా వైఎస్ జగన్ కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఎంపీలు మినహా లోక్సభకు పోటీ చేసిన క్యాండిడేట్లకి కూడా ఈ మీటింగ్ ఆహ్వానం అందింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు వైసీపీ అధినేత జగన్. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది వైసీపీ. భవిష్యత్ కార్యాచరణపై ఫోకస్ పెడుతోంది. మరి కాసేపట్లో వైసీపీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్. ఈ భేటీకి ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరవ్వాలంటూ ఆదేశించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి. ఈ నేపథ్యంలో సభలో పార్టీ ఎలా వ్యవహరించాలి అన్న దానిపై చర్చించబోతున్నారు. ఇక అసెంబ్లీ సెషన్స్ లో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి అనే దానిపై వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి పలువురు నేతలు దూరంగా ఉండబోతున్నారు. బెంగళూరు, విజయవాడ విమానం రద్దుతో హాజరు కాలేకపోతున్నారు కొంతమంది నేతలు. పార్టీ ఆఫీస్ కు ఈ మేరకు సమాచారం కూడా ఇచ్చారు. 10 మందికి పైగా లీడర్లు హాజరు కాలేకపోతున్న నేతల్లో మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, అభ్యర్థులు ఉన్నారు. ఉషశ్రీ చరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మెట్టు గోవింద్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, బుర్రా మధుసూదన్, విక్రమ్, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి దీపిక, ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప ఈ హాజరు కాలేని లిస్ట్ లో ఉన్నారు. మా ప్రతినిధి హసీనా లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. హసీనా, చాలా తక్కువ మంది, లిమిటెడ్ సైన్యంతో జగన్ అసెంబ్లీలోకి వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్ తో ముందుకెళ్లబోతోంది వైసీపీ పార్టీ? ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి పూర్తిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు అలాగే పార్లమెంటు స్థానాలకు కూడా పోటీ చేసిన వాళ్ళు, పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళది మొన్న ఆల్రెడీ మీటింగ్ అయిపోయింది కాబట్టి ఓడిపోయిన వాళ్ళని కూడా ఈ సమావేశానికి రమ్మన్నారు. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. అయితే ఇప్పుడు నియోజకవర్గాలు మారాయి. అంటే ఎలక్షన్స్కి ముందు కొంతమంది నియోజకవర్గాల్ని వాళ్ళ ఒరిజినల్ నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం, కొత్త వాళ్ళని అక్కడ తీసుకురావడం అలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఎవరు ఇన్ఛార్జీలు ఉండబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఈరోజే క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఈరోజు జస్ట్ ఒక క్యాజువల్ మీటింగ్ లాగా అందరికీ పిలిచి మాట్లాడిన తర్వాత ఒక ధైర్యం అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి దానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఎవరెవరిని ఇన్ఛార్జ్ చేస్తారనేది కూడా చూడాల్సింది. ప్రజెంట్ అయితే ఈరోజు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ వస్తున్నారు. అయితే కొంతమంది విమానం, బెంగళూరు నుంచి రావాల్సిన విమానం రద్దు కావడంతో ఒక దాదాపు 10 మంది రావడం లేదని చెప్పి కూడా ఆల్రెడీ క్యాడర్ చెప్పడం జరిగింది. సో రేపటి నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో రేపు వెళ్ళి ఓట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా అసెంబ్లీకి వెళ్తారా లేదా జగన్ అనేది చూడాల్సి ఉంది. ఒకవైపు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన సీటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం గతంలో చూసాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 ఎన్నికల తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జస్ట్ 2 years మాత్రమే హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే వెళ్ళారు. కానీ ఆ తర్వాత 3 సంవత్సరాలు ఆయన పాదయాత్ర చేసుకుంటూ అసెంబ్లీ సమావేశాలకి వెళ్లకుండా ఆయన వేరే పాదయాత్రలోనే మునిగిపోయారు. సో ఈసారి ఏం చేయబోతారనేది చూడాల్సిన అంశం. రైట్ హసీనా, థ్యాంక్ యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.